వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. స్టేషన్ గణపురం నియోజకవర్గ తాటికొండ గ్రామంలో వ్యవసాయ నీళ్లు అందక ఎండిన పొలాలను పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. రైతుల పక్షాన రాజయ్య మాట్లాడుతూ దేవాదుల నీళ్లు అందక రైట్ కెనాల్ ఇప్పేదుంటే ఆ ప్రాంతమంతా సస్యశ్యామలంగా ఉంటుందని, 2 వారాలు నీళ్లు అందితే పంటలు ఎండిపోకుండా ఉంటాయని అన్నారు. లేకుంటే పశువులు మేసే పరిస్థితి వస్తుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి చెప్పేదొకటి చేసేది మరొకటి. దీనికి నిదర్శనమే రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన 468 మంది రైతుల ఆత్మహత్యలు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని రైతుల ప్రాధాన్య సమస్య వ్యవసాయ నీరు వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రధాన సమస్యను వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నాయకులు, మండల నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మొన్న సీఎం సభ అప్పుడు రోజు కరెక్ట్ ఇచ్చారు సార్. బాగా ఉండగానే ఎండిపోయింది. దీనికి చివరి మడి వరకు వచ్చారు. పెట్టుబడి అయింది బాగానే. 1 ఎకరానికి 30-40 వేలు పెట్టినాం. అవపడేటట్టు ఇటుంటే వీళ్ళు ఇటు ఎంత రైతు బంధు లేకపోతే రుణమాఫీ అయ్యేది ఉంటే వేడి నీళ్ళకి సన్నీళ్ళు లెక్క ఉంటుండే. అది కూడా కాలే. మనం పంట మొత్తం పోయింది. ఈ ప్రాంతాల నుంచి ఇటు మీదికి ఎక్కింది. ఇక ఆగది. రైతులు అనుచరులు వాళ్ళు మొత్తం పట్టి అక్కడ వరకు ఉంచుకుంటారు, కిందికి నీరటి వాడి పని ఏంటంటే ప్రతి మడికి నీళ్ళు అందించే కార్యక్రమం చేస్తాడు. ఈయనకు వ్యవసాయం గురించి అవగాహన లేదు. ఏ ప్రాజెక్టు ఆయన పర్యవేక్షణలో జరగలేదు. ఇప్పుడు లాభం పొందే దగ్గరికి అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను చెప్పిన థర్డ్ ప్యాకేజ్ మొత్తము 1474 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ ముట్టినాయి. పనులందరూ అడుగున్నాయి. ఓన్లీ వండింది తినదానికి కూడా శాతగాక ఈరోజు రైతుల ఉసురు పోసుకుంటుండు మరి కడియం శ్రీహరి. సో వెంటనే థర్డ్ ఫేజ్ సంబంధించిన ఏదైతే ప్యాకేజ్ 3 వరకు వెంటనే మోటార్ లాంచ్ చేయాలి. ధర్మసార్కు నీళ్ళు ఇవ్వాలి. అక్కడి నుంచి వెళ్ళి దేవాదులకు సంబంధించిన అన్ని ప్రాంతాలకు నీళ్ళు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వెంటనే ఇక్కడ పక్కనే మనకు గండిరామారం ఉన్నది. రైట్ కెనాల్ ఇప్పేది ఉంటే ఈ ప్రాంతం అంతా కూడా నీళ్లతో మళ్ళీ సస్యశ్యామలంగా ఉండి బోర్లలో నీళ్లు, బాయిలలో నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. కాలువలలో నీళ్లు కనిపించాలి. అదేవిధంగా దేవాదులకు సంబంధించిన అన్ని మోటార్లను ఆన్ చేసి ఈ ఆఖరి 2 వారాలు కనుక నీళ్ళు అందేది ఉంటే పంటలు ఎండిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటాయి. అన్ని పుట్టకొచ్చినాయి, ఈంటా ఉన్నాయి. ఆల్రెడీ గొలుసు కూడా ఎండిపోయే పరిస్థితి ఉన్నది. చూస్తే పచ్చగా ఊపడుతుంది కానీ నీళ్లు బోర్లు లేవు, బాయిలు లేవు. కాబట్టి 15-20 రోజులలో మొత్తం ఎండిపోతుంది. అది పశువులు మేస్తానికి కూడా పనికిరాని పరిస్థితి ఉంటుంది. సో ఆ రకంగా ఈరోజు రైతుల ఉసురు పోసుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 468 మంది రైతుల ఆత్మహత్యకు కారణమైంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రైతులకు వెంటనే సాగునీరు అందించాలి. రేపటిలోగా పంపులు ఆన్ చేయకపోతే తప్పకుండా మరి దేవన్నపేటలో ఉన్న పంప్ హౌస్ను ముట్టడిస్తాం. అక్కడే ధర్నాకు దిగుతాం. నీళ్లు విడుదల చేసే వరకు ఈ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి ఎప్పటికప్పుడు కడియం శ్రీహరి చేసే మోసపూరిత వాగ్దానాలు, అదేవిధంగా
నక్కజిత్తుల ఎత్తులు. సో ఇవన్నిటి ఎప్పటికప్పుడు ఎండగడతామని చెప్పేసి హెచ్చరిస్తూ, మరి ఏమాత్రం రైతుల పక్షాన ప్రేమ ఉండేది ఉంటే వెంటనే సాగునీరు అందించాలి, వెంటనే మోటార్లు ఆన్ చేయాలని డిమాండ్ చేస్తూ, రేపటిలోగా ఆన్ చేయకపోతే తప్పకుండా ఆ పంప్ హౌస్ను ముట్టడిస్తాం, అక్కడే ధర్నాకు కూర్చుందామని హెచ్చరిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.